అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఈరోజు మనము నిన్న వారం మనం చెప్పుకున్నట్టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఏంటి అనేది ఒకసారి ఫస్ట్ అయితే డిస్కస్ చేద్దాము. అంటే ఈ వీడియో టైటిల్ ఏమొస్తుంది అంటే ఇది మన వీక్లీ మార్కెట్ అనాలిసిస్ ఇన్ మై ప్రిడిక్షన్ అనే టైటిల్తో ఈ వీడియో అనేది ఉంటుంది. సో దయచేసి ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జనరల్గా అడుగుతున్నాను అంతే. సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం సార్. అయితే నిన్నటి వారం నేను చెప్పాను ఏమని, సార్ మీరు కావాలంటే చూడండి 24,000 మీదన ఉన్నంత వరకు నిఫ్టీలో ఎటువంటి భయాలు అవసరం లేదు అని చెప్తూ ప్లస్ ఇంకోటి కూడా చెప్పాను. ఒకవేళ 23,500 ఎంతో చెప్పాను నేను. 23,700 ఆ రేంజ్కి వస్తే మాత్రం మార్కెట్లు బాగా కిందకి పడతాయి అని చెప్పాను. సో అలా జరగలేదు దురదృష్టవశాత్తు. ఒకసారి అయితే 23,900 క్రాస్ అయ్యి కిందకైతే వెళ్ళింది కానీ అలా జరగలేదు. సో నిన్నటి వారంలో చూసుకున్నట్టయితే 23,920 హై చూసుకున్నట్టయితే 24,400 లేదా 380 ఆ రేంజ్కి 24,400. ఓకే, రైట్. సో అప్రాక్సిమేట్గా 500 పాయింట్లు అప్ అండ్ డౌన్ చేస్తూనే మార్కెట్ అంతా నిన్నటి వారం కంప్లీట్ అయింది. అయితే ఈ వారం కూడా అదే విధంగా నిలబడుతుందా అంటే అది మనము చెప్పలేం. ఎందుకంటున్నారంటే ఈ డిసెంబర్ మంత్ చాలా క్రూషియల్ మంత్. అందరూ కూడా ఎఫ్ఐఎస్, డిఐఎస్ అంతా కూడా, డిఐఎస్ కాదు కానీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్కి వస్తారు. ఎందుకు? క్రిస్టియన్స్ మంత్ అనేది ఒకటి వచ్చింది. క్రిస్మస్ ఫెస్టివల్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ మంత్ అంతా కూడా వాళ్ళ పొజిషన్స్ అన్నీ స్క్వైరప్ చేసి వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్కి వెళ్తారు బయటికి. అంటే ఇతరత్ర టూరిస్ట్ ప్లేసెస్కి కానీ, ఫేమస్ చర్చెస్ విజిట్కి కానీ అట్లా వెళ్తారు. లేకపోతే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలు చేయడం కానీ, ప్రేయర్స్ చేసుకోవడం కానీ, ఇలాంటి వాటిల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఈ సందర్భంగా ఎఫ్ఐఐస్, అమెరికన్స్ వీళ్ళు అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వీళ్ళంతా కూడా బిజీగా ఉండిపోతారు. సో అప్పుడేంటి, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఏవి కూడా అంత పెద్దగా మూమెంట్ ఉండవు. సో ఓవరాల్గా ఈ మంత్ అంతా కూడా, ఈ మంత్ మంత్లీ ప్రిడిక్షన్ నేను ఒక్కసారి మీతో డిస్కస్ చేసి చెప్పాలి అంటే, ఈ మంత్ మొత్తం కూడా 24,500, 23,000 ఈ మధ్యలోనే కంటిన్యూ అవుతుంది. అయితే 23,250 ఏదైతే ఉందో అది కట్ అవ్వనంత వరకు మార్కెట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అది కూడా చెప్తున్నాను, బాగా చూసుకోండి. ఎందుకంటున్నానంటే ఈ నెలలో ఎప్పుడైనా కట్ అవ్వచ్చు. అది 50-50. సో అయితే ఒకటైతే చెప్తానండి, ఒక్క 2 డేస్ కనుక మార్కెట్ ఇలాగే కంటిన్యూ ర్యాలీ చేస్తే మాత్రం ఒక్కసారి 25,000 అయితే టచ్ చేస్తుంది నిఫ్టీలో. సో 25,000 టచ్ చేసిందంటే అప్ సైడ్కి వెళ్ళడానికి పెద్ద లాంగ్ డిస్టెన్స్ అంటూ ఏం లేదు. ఎందుకంటే 1,200 పాయింట్లు లేదా 1,300 పాయింట్లే కదా బ్యాలెన్స్ అప్ సైడ్కి. అంటే 26,300, 350. సరే 300 వేసుకుందాం రఫ్గా. 300 వేసుకున్నా 1,300 పాయింట్లు బ్యాలెన్స్ ఉంటుంది.
అయితే ఎవరైనా కొంతమంది షార్ట్ కవరింగ్‌కొస్తే మాత్రం ఆ 1300 పాయింట్లు కూడా ఈ నెలలో ఎప్పుడైనా కవర్ అయిపోవచ్చు. సో, అదేమో గానీ 25,000కైతే ఒక్కసారి టచ్ చేస్తుంది. అంటే 25,000 మార్కునైతే ఒక్కసారి టచ్ చేస్తుందనిపిస్తుంది నాకైతే. అలా టచ్ చేసినా నేనేం సర్ప్రైజ్ అవ్వను. ఎందుకంటే ఎంత టచ్ చేసినప్పటికీ మార్కెట్ ఎలాగో కిందనే పడుతుంది. సో, కింద పడ్డప్పటికీ ఎక్కడ దీని హైయర్ లో ఎక్కడ చూపిస్తుంది? 23,250 ఇక్కడికి రానంత వరకు ఎంత అప్ అండ్ డౌన్స్ జరిగినా మార్కెట్‌లలో పెద్ద ఇబ్బందయితే ఉండదు. అది ఒక్కసారి మాత్రం ఈ క్రమంలో 23,500 లేదా 400 మాత్రం టచ్ చేస్తుంది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ 23,900 మార్కుని టచ్ చేసింది. అంటే టచ్ చేయడం అంటే ఇంచుమించుగా 920 ఆ రేంజ్ దాకా వచ్చి రిటర్న్ ఎళ్ళిపోయింది పైకి. సో, ఇప్పుడేంటి నిఫ్టీలో చూసుకుంటే ముఖ్యంగా ఈ వారం మార్కెట్ ఎలా ఉంటుందనంటే ఆహ్, నిన్నంతా గూడా అంటే ఈ శుక్రవారానికి మార్కెట్ ఇంచుమించుగా 24,300, 350 దగ్గర ఆగింది. అయితే ఇంకెంతో లేదు. బహుశా రేపు మార్కెట్టు గ్యాప్ అప్‌లో గనక ఓపెన్ అయితే ఒక 100 పాయింట్లు గ్యాప్ అప్‌లో ఓపెన్ అయితే ఆ మిగిలిన 50 పాయింట్లు అదేదో సంథింగ్ ఉంది గదా! అది కవర్ చేసేస్తుంది. రేపు పొద్దున గ్యాప్ అప్‌లో ఓపెన్ అవ్వాలి మండే మార్కెట్. సో, అది కొంచెం చూసుకోవాలి మనం. ఇన్‌కేస్ అది అవ్వలేదు, ఇంకా అది డౌన్ ట్రెండ్‌కి వెళ్ళడానికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎంత మేరకు పైకి వెళ్ళినా మార్కెట్ డౌన్ ట్రెండ్‌కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ నెల మాత్రం. కొంచెం చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. సో, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ 52 హైస్ దగ్గరకొస్తోంది. 22,000 మార్కును దాటి ప్రయాణం చేస్తుంది. 52,000 మార్కును దాటి ప్రయాణం చేస్తుంది. 52,300, 400 దాకా గూడా రావడం మనం చూసాం. ఎక్కడి నుంచి? ఇంచుమించుగా 50,500 51,000 కింద నుండి 52,500 దాకా గూడా రావడం అనేది దాన్ని మనం చూస్తున్నాం. ఈ వారమంతా కూడా ఈ రేంజ్‌లోనే మార్కెట్ జర్నీ చేసింది. 50,500 నుంచి ఆహ్, 52,500 అంటే ఈ 2,000 పాయింట్ల మధ్యలోనే మార్కెట్ అనేది జర్నీ చేసింది. అయితే ఆహ్, ఇక్కడ ఏం జరుగుతుందనంటే మార్కెట్‌లలో ఒక అనిశ్చితి నెలకొంది. అంటే కన్సాలిడేషన్ అంటాం గదా! అది నెలకొందనమాట. అంటే ఇది ఏం జరుగుతుందిరా అంటే మార్కెట్‌ని ఎటు పడితే అటు తిప్పుతున్నారు. ఎటు పడితే అటు తిప్పుతున్నారు. అంటే ఒక సైడ్ వేస్‌లో అయినా ఉండడం లేదు కనీసం. సో, కాబట్టి కొంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. కొత్త కొత్త ఐపీఓస్ వస్తున్నాయి. అవి కొంత ప్రస్తుతానికైతే ప్రాఫిట్స్‌లో అయితే ఉండడం లేదు. ఐపీఓస్ వచ్చినా గూడా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో లిస్ట్ అయినటువంటి ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ పర్లేదు. ఇప్పటికైతే 15% ప్రాఫిట్‌లోనే ఉన్నారు. ఇబ్బంది లేదు. 108లో లిస్ట్ అయింది. అది అరౌండ్ బిలో 120 ఆ రేంజ్‌లో అయితే నడుస్తోంది. అంటే ఓవరాల్‌గా ఒక రూ. 10 ప్రాఫిట్‌లో ఉంది. ఎన్‌టీపీసీ ఒక షేర్ మీద. సో, ఆహ్, లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైతే బుక్ చేసేసుకోండి రేపు పొద్దున పూట. మార్కెట్ ఓపెన్ అవ్వంగానే. కొంచెం కిందకెళ్ళిన తర్వాత కావాలంటే చూసుకుందాం. ఒకవేళ 100 గనక క్రాస్ అయ్యి కిందకెళ్తే అక్కడ కావాలంటే చూసుకుందాం మనం. సో, ఇంకోటి కూడా చెప్పాలి దీని గురించి నేను. ఎప్పుడైతే ఐపీఓ షేర్ ప్రైస్‌కి లేకపోతే అంటే ఐపీఓ ప్రైస్‌కి లేదంటే లిస్టింగ్ ప్రైస్‌కి
ఈ మధ్యలో దేనికైనా కానీ కిందకి వెళితే అక్కడ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఎక్కువ అవుతారు. ఆటోమేటిక్‌గా బయింగ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. సో, చూడండి 100-150 మధ్య ఉన్నంత వరకు దీనికి ఎటువంటి భయాలు అవసరం లేదు. అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇన్‌కేస్ ఒకవేళ 150 గనక టచ్ అయ్యి 1 ఆర్ 2 డేస్ 150 మీదన ఎక్కడైనా సస్టైన్ అయిందనుకోండి, మీరింక దాన్ని మర్చిపోవాలి. ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్స్ లోపల ఇది ఏ 300కో, 400కో వెళ్ళిపోయే స్టాక్ ఇది. సో, కాబట్టి కొంచెం చూసుకోవాలి. చూసుకొని ప్రయాణం చేయాలి ఇందులో. ఇన్‌కేస్ ఒకవేళ రూ. 100కి వచ్చిందనుకోండి, మీకంటే అదృష్టవంతులు మరొకరుండరు. ఆహ్, కొనడ కొనకపోతే నిజంగా నష్టపోతారు. ఎన్‌టీపీసీ, గ్రీన్ ఎనర్జీ ఐపీఓ మీద నా వ్యూ అయితే నేను చెప్తున్నాను. సో, మీకెలా కావాలో అలా చేయండి. ప్రస్తుతానికైతే అప్లై చేసిన వాళ్ళెవరిని గూడా ఇది లాస్ చేయలేదు. ఎవరికీ కూడా లాస్ తీసుకురాలేదు. ప్రెజెంట్ అయితే అందరూ ప్రాఫిట్‌లోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనకి రూ. 100లో ఇచ్చారు కదా! ఐపీఓ అప్పుడు. రూ. 100లో అప్లై చేయమన్నారు. చేశాము. ఇక్కడ ఓపెన్ అయ్యేటప్పటికి ఏమైంది 108లో ఓపెన్ అయింది. 108లో ఓపెన్ అయితే ఇప్పుడు అది ఎంతుంది రూ. 115 అరౌండ్ బిలో రూ. 120కి దగ్గరగా ఉంది. సో, చూద్దాం రేపు గనక మార్కెట్ కొంచెం సస్టైన్ అయ్యి నిలబడగలిగితే రూ. 100 దగ్గర మీరు టార్గెట్ పెట్టుకోండి. ఇన్‌కేస్ ఒకవేళ రూ. 100 దగ్గర కాకుండా ఆహ్, ఇంకా కొంచెం చాలులెండి మనకి రూ. 100 చాలు. అంటే 120 దగ్గర అప్రాక్సిమేట్‌గా అటు ఇటు చూసుకుంటే నిన్న 118 దాకా కూడా రావడం అనేది నేనైతే ఒకసారి గమనించాను. 115 దగ్గర నుంచి మనం చూసుకుంటే 100 అంటే ఈ రూ. 15 స్టాప్ లాస్ అనేదాన్ని మీరు మెయింటైన్ చేసుకోండి చాలు. ఆహ్, రూ. 100 దగ్గర మీరు ఎగ్జిట్ అయినా నో లాస్, నో ప్రాఫిట్స్‌తో వెళ్ళిపోతారు మీరు బయటికి. కాదు నాకు ప్రాఫిట్సే కావాలి అని మీరనుకుంటే, రేపు పొద్దున పూట గనక మార్కెటు ఎలా ఓపెన్ అయినా సరే ఎగ్జిట్ తీసేసుకోండి. తగ్గిన తర్వాత కావాలంటే చూసుకుందాం. నేనెందుకు ఎన్‌టీపీసీని ఇంతగా మెచ్చుకుంటున్నాను, ఇంతగా చెప్తున్నానంటే, ఎన్‌టీపీసీ అనేది ఆల్రెడీ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉంది. వారి అంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ప్రతి ఒక్క గవర్నమెంట్ కంపెనీ గట్టిగా కృషి చేస్తోంది. దీన్ని పెంచాలి అని జెప్పేసి. సో, కాబట్టి ఇట్లాంటి కంపెనీస్‌ని మనము ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తే రేపొద్దున ఎవరికి తెలుసు సార్ ఇదే ఏ 3000, 4000, 5000 అయిపోతే ఆ రోజు మీరు తల బద్దలు కొట్టుకుంటారు. అయ్యో! నేను ఆ రోజు కొనలేకపోయానే పోయిందని జెప్పేసి. సో, కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషించండి. మార్కెట్లు ఎంత డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పటికీ కూడాను లిస్టింగ్ గెయిన్స్ అనేది వచ్చింది. ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓలో మీకు. కాబట్టి స్మాల్ గెయిన్స్ చాలు అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇందులో నుంచి ఎగ్జిట్ అయిపోతే మంచిది. సో, దయచేసి ఇలాంటి ఐపీఓస్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఐపీఓస్ అన్నీ గూడా మంచివి గాదు. అలాగని అన్నీ గూడా చెడ్డయి గాదు. మోస్ట్ ఆఫ్ ది ఐపీఓస్ ఏం జేస్తాయంటే, మనకి లాభాలనివ్వడానికే ప్రయత్నం జేస్తాయి. ఎంత పడిపోతున్న మార్కెట్‌లోనైనా సరే. బట్ కొన్ని ఐపీఓస్ మాత్రము స్మాల్ లెవెల్‌లో కన్సాలిడేట్ అవ్వుతూ 25-30% కిందకి వెళ్ళిపోతాయి. టెంపరరీలీ షార్ట్ టర్మ్ కింద. అయితే ఆహ్, ఆహ్, 20-30% డౌన్ ట్రెండ్ ఎవరైతే పట్టుకుంటారో కిందకెళ్ళి, వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటున్నానంటే, వాళ్ళకి
రాబోయే రోజుల్లో లిస్టింగ్ ప్రైస్ నుంచి కావచ్చు, లేకపోతే ఐపీఓ ఇష్యూ ప్రైస్ అంటే ఐపీఓ ఐపీఓ అలాట్ అయిన ప్రైస్ నుంచి కావచ్చు, ఏమైనా కావచ్చు. అక్కడి నుండి అంటే ఐపీఓ అలాట్ అయిన ప్రైస్ నుంచే చూసుకుంటే కూడా 200-300% ప్రాఫిట్స్ ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. అయితే ఇవి మనం అప్లై చేస్తున్నాము అంటే మన కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం అన్నట్టు ఆ వ్యూ ఉంటేనే మనం అప్లై చేయాలి. లేదు అంటే ఐపీఓస్‌లో సైలెంట్‌గా ఉండడమే కొంతవరకు మంచిది అంటాను నేను ప్రస్తుతానికి. అదే మార్కెట్స్ అప్ మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఏ ఏ దారి లేకపోతే ఐపీఓసే గతి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్‌లో ఫ్లక్చుయేషన్స్ ఎన్నో చూస్తుంటాం. డబ్బులొస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఒకసారి వస్తుంటాయి, ఒకసారి వెళ్ళిపోతుంటాయి. అంతా జరుగుతుంటుంది. కానీ ఐపీఓస్‌లో పెట్టినోళ్ళకి మాత్రం డబ్బులు 100% వచ్చిన సందర్భాలు బోలెడున్నాయి. రెన్యూబుల్ ఎనర్జీ ఇది మన వారి రెన్యూబుల్ ఎనర్జీ ఉంది గదండీ! వారి రెన్యూబుల్ గ్రీన్ ఎనర్జీ ఉంది గదా! అది అప్లై చేసినప్పుడు వాళ్ళు 1500 కొనుక్కోమన్నారు. ఐపీఓస్ రిలీజ్ చేస్తున్నాము. ఐపీఓలో అప్లై చేసి 1600 మా షేర్స్ కొనుక్కోండి అని చెప్పారు. ఈ రోజున అది 3500 దాకా కూడా వెళ్ళిపోయింది. నేను అనుకున్నా ఆ రోజు, ఇది దొరకదురా బాబు మనకి, అంటే ఇది ఊరికే ఎక్కువగా పెరగదు. సో, దీంట్లో లిస్టింగ్ గెయిన్స్ రావేమో అని అనుకున్నా. లేదంటే ఆ రోజు నేను కూడా అప్లై చేసేవాడిని. సో, అలాగా ఐపీఓస్‌లో అప్లై చేయండి. మంచి లాభాలు సాధించండి. అదేవిధంగా అలాగని అన్ని ఐపీఓస్ మనకి లాభాలు తెచ్చిపెడతాయంటే అది కాదు. సో, కాబట్టి ఈ వీడియో గనక మీకు నచ్చి ఉన్నట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.